ఈరోజు మన కథ పేరు చీమ పావురం. అనగనగా ఒక అడవిలో ఓ నది ఉంది. ఆ నది ఒడ్డున మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు మొదల్లో ఉన్న పుట్టలో ఒక చీమ ఉండేది. ఒకరోజు ఆ చీమ పొరపాటుగా నదిలో పడిపోయింది. అది చూసిన పావురము చెట్టు ఆకును త్రుంచి నదిలో చీమ దగ్గరగా వేసింది. అప్పుడు ఆ చీమ ఆ ఆకుపైకి ఎక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. చీమ తనకు చేసిన మేలుకు పావురానికి కృతజ్ఞతలు తెలియజేసింది. అప్పటి నుండి అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చి ఒక చెట్టు చాటు నుండి మర్రి చెట్టు మీద ఉన్న పావురానికి బాణం గురిపెట్టాడు. అది చీమ చూసింది. పావురాన్ని హెచ్చరించే సమయం కూడా లేదు. వెంటనే ఆ చీమ వేటగాడి కాలి మీద కుట్టింది. దానితో వేటగాడి బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుపోయింది. పావురాన్ని కాపాడగలిగినందుకు చీమ ఎంతో సంతోషించింది. ఈ కథలో నీతి ఏంటంటే, సజ్జనులతో స్నేహం వల్ల ఎప్పుడూ ఉపకారమే జరుగుతుంది.